వెల్కమ్ టు క్రాంతి రెసిపీస్. నేను మీ క్రాంతి. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ వచ్చేసి బొంబాయి రవ్వ సేమియాతో బెల్లం రవ్వ లడ్డు చేయాలనుకుంటున్నానండి. అదేంటి ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా క్లుప్తంగా చూడండి, మీకే అర్థమవుతుంది. మరి ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. బొంబాయి రవ్వ సేమియాతో రవ్వ లడ్డు చెప్పాను కదండి, ఇదిగండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ ఇవ్వండి. ఇవి సేమియా పుల్లలండి. ఇవి ఒక కప్పు తీసుకున్నాను. ఇది బొంబాయి రవ్వ, ఇది అరకప్పు తీసుకున్నాను. ఇది చూడండి, ఎండు కొబ్బరి తురుమండి. ఇది అంటే నేను మిక్సీ పట్టేసానండి ముక్కల్ని. యాలకులు కావాలి, జీడిపప్పు కొంచెం, ఇదిగండి బెల్లం. ఈ బెల్లం మనం పాకం పట్టుకోవాలండి. ఇది పాలు కూడా కొంచెం అంత అవసరం అవుతాయండి. ఇవి మనకి పాకం సరిపోయినట్లయితే కొంచెం పొడి పొడిగా ఉంటే ఈ పాలను మరిగించుకున్న పాలండి ఇవి వేసుకొని మనం కలుపుకోవాల్సి వస్తుంది. ఇవండి ఈ రవ్వ లడ్డుకు కావలసిన పదార్థాలు. తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దామండి. నెయ్యి వేడైపోయిందండి. స్టవ్ వెలిగించుకున్నాము, ఒక ప్యాన్ పెట్టుకున్నాము, అందులో నెయ్యి వేసుకున్నామండి. నెయ్యి వేడైపోయింది. ఇప్పుడు ఈ జీడిపప్పులు ఇందులో వేసి వేయించుకొని తీసుకోవాలి బయటికి. ఇవి అయిపోయిన తర్వాత సేమియాలు కూడా వేయించుకొని తీసుకోవాలండి. ఇప్పుడు సేమియాలు వేసుకున్నాం. ఈ సేమియాలు పావుకి తక్కువ ఉంటాయండి. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత ఇందులోని ఉప్మా రవ్వ కూడా వేసేసి వేపేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఇందులోని బొంబాయి రవ్వ కూడా వేసి వేయించుకోవాలండి. ఇదిగో చూడండి, ఒకసారి ఇదంతా కలిపేసుకోవాలి. ఇలాగ ఒక నిమిషం వేపుకోవాలండి. ఇలాగా ఇది కొంచెం వేగిపోయిన తర్వాత కొబ్బరి తురుము వేసుకొని వేపుకోవాలండి. మరలానా చూడండి, కలర్ కొంచెం మారింది కదా. ఇప్పుడు కొబ్బరి తురుమును కూడా వేసేసుకుందాం. ఇదిగో చూడండి, ఇది ఎండు కొబ్బరి తురుము అండి. మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. సేమియా పుల్లలు కానీ కొంచెం పొడవుగా ఉన్నట్లయితే కనుక వాటిని కొంచెం ఇలాగ పట్టుకొని ఇలాగ నలిపితే ముక్కలు ఇరుగుతాయి కదండి, అలా చేసుకోవాలండి. అంతేనండి, వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి.
ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దానిలోని ఈ బెల్లం వేసుకోవాలండి. వేసుకొని వాటర్ వేసుకోవాలి. కొంచెమే వాటర్ వేయాలండి ఇందులో. ఇదంతా కరిగిపోయే వరకు ఉంటే చాలు, మనకి పాకం రానవసరం లేదు. బెల్లం అంతా కరిగిపోతే సరిపోతుందండి. ఇదిగో చూడండి, దగ్గరికి అయిపోయిందండి. కొంచెం అంటే మరీ నీళ్ళలా ఉండకూడదు, అందుకని వాటర్ వేసేటప్పుడే తక్కువ వేయాలి. ఇప్పుడు దగ్గరికి అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇదిగండి, ఇప్పుడు ఈ పాకాన్ని దీనిలో వేసుకోవాలండి. ఇలా వేసుకొని, వేడిగా ఉంటుంది కదండి, కాలుతుంది. అందుకే కొంచెం పాకం చల్లగా అయిన తర్వాతే కలుపుకోవాలి, ఎక్కువ మొత్తంలో చేసుకున్నప్పుడు. ఇప్పుడు ఇదంతా ఇలా కలుపుకోవాలండి. మొత్తం అంతా కలిపేసి మీకు మరలా నేను చూపిస్తాను. చూడండి, ఇదిగండి కలిపేసాను. ఇదిగో ఇప్పుడు ఇది ఇంకా పొడి పొడిగానే ఉంది, కాకపోతే పాకం మొత్తం కూడా వేసానండి, ఇంకా చిన్నదే ఉంది. ఈ పాకం కూడా వేసేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి. ఇలాగా పాలు పడతాయండి ఇందులోకి, కొంచెం పాలు. మనకి ఉండ తయారవ్వాలంటే పాలను కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. వేడిగా ఉంది, చల్లగారిన తర్వాతే మనం ఉండలు చుట్టుకోవాలి. ఇవో కాచి చల్లార్చిన పాలండి, ఇవి వేసాను. ఇప్పుడు చూడండి, ఇదంతా ఇలా కలిపేసుకోవాలి. చాలా వేడివేడిగా ఉందండి, మనకు ఉండ రావాలి అంటే. ఇదిగో చూడండి, మనకి ఇప్పుడు ఉండవుతుంది. కావాల్సిన సైజులోని ఉండలు చుట్టుకోవాల్సి ఉంటుంది. ఇదంతా ఒకసారి కొంచెం బాగా చల్లగారి వరకు ఉండాలండి. ఉండి అప్పుడు ఉండలు చేసి మరలా చూపిస్తాను. ఇదిగో చూడండి, పాలు అయితే అన్నీ పడలేదండి, కొంచెమే పాలు పడినాయి ఇందులోని. ఈ మిగతా పాలు ఉండిపోయినాయి. ఇగండి ఉండలు అయితే కొంచెం బెల్లంతో చేసుకున్నాయి కదండి, చాలా బాగుంటాయి, హెల్త్ కూడా మంచిదండి. పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఇవి మనకేంటంటే కరకరలాడుతూ ఉంటాయండి. జీడిపప్పు కూడా మనం గట్టిగా ఇది నొక్కు పెట్టి అంటించాలండి, లేదంటే ఇది అంటుకోదు. అలా కాకుండా నేను కొన్ని అంటించాను దీనికి, మిగతావి మిక్సీ పట్టి ఇందులో కలిపేసానండి, అది మీకు చూపించలేదు. ఇదిగండి ఉండలు అనేవి మనం జాగ్రత్తగా ఇలా చుట్టుకోవాలి. ఇవి అంతేనండి, అయిపోయాయండి మనకి. సేమియా బొంబాయి రవ్వతో తయారు చేసిన కొబ్బరి కూర కూడా కలిపాము. సేమియా, బొంబాయి రవ్వ, కొబ్బరి కూర, ఈ మూడిటితో చేసిన రవ్వ లడ్డు అండి. ఎంతో టేస్టీగా మరియు హెల్తీగా కూడా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి. ఎలా వచ్చింది అనేది మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగైతే మేము తయారు చేసి పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.